ఓం నమో నారసింహాయ నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఇందాక వీడియో పోస్ట్ చేశా కదా, నరసింహస్వామి రంగోలి వాటర్ మీద వేశాను అని. ఈ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి. కొంతమంది కామెంట్ లో నరసింహస్వామి రంగోలి వాటర్ మీద వేయమని అడిగారు. నాకు ఈ పానకాల స్వామి అంటే చాలా ఇష్టం. మేము చాలా సార్లు ఈ పానకాల నరసింహస్వామి గుడికి వెళ్ళాము. ఈ పటం అక్కడే తెచ్చుకున్నాము ఇంట్లో పూజకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి ప్రసిద్ధమైన పవిత్ర క్షేత్రం. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ చరిత్ర విశేషాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం ఈ వాటర్ రంగోలి వేసే పళ్ళెంలో పసుపు కుంకం వేసేసి బొట్టు పెట్టేసి దండం పెట్టుకొని స్టార్ట్ చేసేసా. ముందుగా వాటర్ పోసేసుకున్న, ఎంత కావాలో అన్ని వాటర్ పోసేసుకోవాలి. ఇంతకు ముందు వేసి వాడేసిన వాటర్ రంగోలి కలర్ ఉంటుంది కదా, దానిని ఆరబెట్టుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ గా యూజ్ చేసుకుంటున్నా. ముందు మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేసేసి ఆ తర్వాత మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకుంటే ఇంకా వైట్ కలర్ అనేది మునక్కుండా సేఫ్ గా వస్తుంది. ఇంకా నేను ఈ రంగోలి ఎలా వేసానో చూస్తూ ఇక ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. మంగళగిరి అంటేనే మంగళం కలిగించే గిరి అని అర్థం. ఇక్కడ 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. పర్వతం కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పర్వతం మీద పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పూర్తిగా కొండ మీద గండాలయ స్వామి ఆలయం ఉంటాయి. ఇక్కడ కొండ మధ్యలో ఉన్న పానకాల నరసింహస్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, అక్కడ నరసింహస్వామి వారికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. అదే కారణంగా ఆయనకు పానకాల నరసింహస్వామి అని పేరు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వామి వారి నోటిలో పానకం పోయగానే కొంత భాగం లోపలికి విలీనమవుతుంది, మిగిలిన భాగం బయటకు వస్తుంది. దీనిని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు. పానకం స్వామివారికి సమర్పించగా మిగిలిన పానకాన్ని భక్తులకు నైవేద్యంగా ఇస్తారు. మంగళగిరి మీద ఉండే శ్రీ పానకాల నరసింహస్వామి వారి ఆలయం మధ్యాహ్నం వరకే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత మూసేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత రోజే దర్శనం. ఇక గోపురం గురించి మాట్లాడితే, మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గోపురం గాలి గోపురంగా ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో నిలబడి ఉంటుంది. గాలి గోపురంలోని శిల్పాలు, శిలా నిర్మాణం, శక్తివంతమైన పునాది ఆ కాలం ఇంజనీరింగ్ ప్రతిభను చూపిస్తున్నాయి. భక్తులు, సందర్శకులు ఇక్కడికి వచ్చి గాలి గోపురాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. ఇక ఆలయానికి ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే, ఒకప్పుడు దైత్యరాజు నమూచి దేవతలను బాధించేవాడు. ఆ రాక్షసుడికి పొడి లేదా తడి ఏ వస్తువుతోనూ చంపబడలేరనే వరాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. దీంతో అతను దేవతలను, మానవులను వేధించటం మొదలుపెట్టి పెద్ద ముప్పుగా మారాడు. విష్ణుమూర్తి సహాయంతో ఇంద్రుడు నమూచి సైన్యాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించాడు. నమూచి ఒక గుహలోనికి దూరి చాలా చిన్న రూపంలోకి మారిపోయినప్పుడు ఇంద్రుడు సముద్రపు నురుగులో ముంచిన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి అతడిని కనుగొన్నాడు. ఆ చక్రం మధ్యలో నరసింహస్వామి ప్రత్యక్షమై తన శ్వాసలోని అగ్నితో ఆ రాక్షసుని ప్రాణాలను హరించాడు. నమూచి అర్థమవడంతో దేవతలు ఊరట చెంది స్వామివారి ఉగ్రరూపం శాంతించమని ప్రార్థించాడు. అప్పుడు నరసింహస్వామి అమృతం సేవించి శాంతించారు. ఆయన కృతయుగంలో అమృతంతో, త్రేతాయుగంలో నెయ్యితో, ద్వాపర యుగంలో పాలతో, కలియుగంలో పానకంతో తాను శాంతిస్తానని ప్రకటించాడు. కలియుగంలో స్వామివారి ఉగ్ర స్వభావాన్ని శాంతపరచడానికి పానకం సమర్పించడం ప్రధాన నైవేద్యం కావడంతో ఆయన పానకాల నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇంకా కొండపైన ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో గండాలయ స్వామి అని ఒక పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం కూడా నరసింహస్వామి రూపమే అని ప్రజలు నమ్ముతారు. ఆ దీపంలోనే మనం కూడా వెళ్ళి నువ్వుల నూనె పోస్తే మనకు ఉన్న గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నరసింహస్వామి గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ఆలయ చరిత్ర మీకు తెలిస్తే మీకు తెలిసిన కథ ఎలాంటిదో చెప్పండి. ఇంకా ఈ రంగోలి విషయానికి వస్తే, ఈ రంగోలి నేను ఎలా వేశానో మీరు ఇప్పుడు దాకా చూస్తూ ఈ కథ విన్నారు. ఇప్పుడు నుంచి నేను ఈ రంగోలి ఎలా వేశాననేది వివరిస్తాను. ముందుగా నేనైతే ఈ రంగోలి కలర్తో వేద్దామని అనుకున్నా. తర్వాత నాకు అర్థమైంది బ్లాక్తో వేయాలని. ఆ తర్వాత ఇంకా నేను కలర్ని మొత్తం చల్లేసుకొని ఆ తర్వాత బ్లాక్ కలర్తో వేయటం మొదలుపెట్టా.
బ్లాక్ కలర్ తో వేస్తుంటే నాకు ఓన్లీ బ్లాక్ కలర్ గానే ఉంది, గోల్డ్ కలర్ గా ఉంది. సేమ్ అందులో ఉన్నట్టే రావాలంటే ఏం చేయాలో అర్థం కాల. ఆ తర్వాత కింద వైట్ కలర్ తో ఇలా చేస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. వైట్ కలర్ ని అక్కడక్కడ లైట్ గా ఇలా సైడ్ నుంచి వేసుకుంటూ వస్తే షేడింగ్ లాగా భలే కనిపించింది. ఈ రంగోలి అయితే నాకు చాలా బాగా వచ్చినట్టు అనిపించింది. నేను ఇంత బాగా వేయగలనని నాకు ఇంతవరకు తెలియదు ఈ రంగోలి వేసేంత వరకు. మీరు కూడా వాటర్ రంగోలి ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ లో చెప్పండి. అలాగే మీరు కూడా ఈ రంగోలి వీడియో చూసి ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా. ఇంకొక విషయం, నేను వాటర్ రంగోలి నేర్పిస్తానని మొదటి వీడియో పెట్టాను. దాని తర్వాత వీడియోలు చేయటానికి నాకు అసలు సమయం దొరకలేదు. ఎందుకంటే నాకు రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి. రైల్వే ఎగ్జామ్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది. ఇక దానికి ప్రిపేర్ అవుతూ నేను ఏ రంగోలి వేయలేకపోయాను. నిన్న వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చా. ఇంకా ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి. అందుకనే ముందుగా ఈ నరసింహస్వామి రంగోలి వేస్తున్నా. రేపటి నుంచి వీడియోలు అన్ని వరుసగా అప్లోడ్ చేస్తా. ఇంకా స్వామివారి 2 చేతుల్లో శంఖము చక్రము వేసేసాను. ఇంకా కింద చేతులు పట్టవనుకున్నా కానీ చిన్నగా హస్తం అయితే వేసేసా, అభయ హస్తం. ఇంకొక చేయి పట్టదేమో అనుకున్నా కానీ హాఫే వేసేసాను. ఇంకా బ్లాక్ కలర్ అక్కడక్కడ సరిగ్గా పడలేదని మళ్ళీ ఒకసారి ఇచ్చుకున్న షేడింగ్ లాగా. ఇక చుట్టూరు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ వేయాలి కదా, ఆ బ్లాక్ కలర్ సరిచేసేసి కిరీటం వేస్తున్నా. ఇక కిరీటంలో ఇలా పైన సన్న గీతలు గీసేటప్పుడు మటుకి నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే బ్లాక్ కలర్ పలుకులు కొంచెం రజన్ లాగా ఉన్నాయి, సన్నగా మెత్తగా లేవు, రాలటం లేదు. చోట వేస్తుంటే ఇంకొక చోట పడుతున్నాయి. ఎలాగో అలాగా చిన్నగా వేస్తూ కిరీటం వేసేసి స్వామివారి మీద దండ వేద్దామని మాలలాగా వేశాను. ఇక ఈ రంగోలి అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి చివరిగా ఫినిషింగ్ ఇచ్చేసి ఇక్కడ తులసి కోటలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో పెట్టాను కదా, అక్కడ నుంచి కూడా వీడియో చూపిస్తున్నా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. మీరందరూ కలిసి శివలింగం మునిగిపోయిందనే షార్ట్ కి 2 మిలియన్ వ్యూస్ ఇచ్చారు. మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ఇలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మా శివలక్ష్మి ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ లో ఏ రంగోలి వేయాలో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.